ఈ షార్ట్ ఫిల్మ్లోని సన్నివేశాలు కొందరి నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా తీయబడినవి కాబట్టి మా కష్టాన్ని గుర్తించి వీలైనంత వరకు ఈ షార్ట్ ఫిల్మ్ని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. రే 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 సినిమా సూపర్ రా రే పోదాం రా లోపలికి పోదాం రే రారా రే 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 రా ప్లీజ్ రా రే చాలా బాగుంది రా సినిమా నువ్వు రా ఏంట్రా రే దెయ్యాల సినిమాలు అంటే ఎందుకు రా ఇంత భయం పోదాం రా లోపలికి పోదాం రారా రే ఏంట్రా నువ్వు ఇంత భయపడుతున్నావు రారా పోదాం రా ఏం పని ఇప్పుడు నాతో ఆడుకోవాలంటరా రే బయట కనబడుతుంది ఎందుకురా భయపడిపోతున్నావు? అదంతా గ్రాఫిక్స్ రా, అది జస్ట్ సినిమా రా, దానికి కూడా ఎలా భయపడతా ఎలా రా చెప్తా ఏమనుకుంటున్నావురా నన్ను? నీకొద్దా అన్నవరా, బాయ్. హుసేన్ హుసేన్ వెళ్తా అన్నావు కదరా, వెళ్ళు పో 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 పో. రే ప్లీజ్ రా, దండం పెడతాను రారా రే. సరే వస్తున్నా ఆగు. ఆ సినిమాలో హీరో చూసావా సమాధుల దగ్గరికి వెళ్ళాడు, దా మనం కూడా పోదాం దా. రే వద్దురా దండం రే దెయ్యాలి నేనంటే ఇదిరా, దా పోదాం దా 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 మనం పోదాం దా. అబ్బా సూపర్ ఉంది లొకేషన్, దా సెల్ఫీ తీసుకుందాం దా. రే 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 కెమెరా ఎట్టుందిరా, ఎటు చూడు, అది సూపర్. రే ఫోటోస్ చూడు ఎంత బాగా వచ్చాయో. ఏదో సౌండ్లు వస్తున్నాయిరా, భయంగా కూడా ఉందిరా. రే హుసేన్ 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 రే ఎక్కడ్రా రే? రే నేనేరా, మరీ ఇంత భయం ఉంటే సమాజంలో బతకలేవు. పోదాం పదా, నేను భయపడదామని చేసా. ఏంటి తిని ఇంకా రాలేదు? హలో ఎక్కడున్నావు? ఓకే ఓకే కనబడ్డావు వస్తున్నా. నీకు గుర్తుందా, నువ్వు నాకు దెయ్యం స్టోరీస్ చెప్పేటప్పుడు నేను భయపడేవాడిని, కానీ యాక్చువల్లీ నేను నిజంగా భయపడేవాడిని కాదు, జస్ట్ యాక్ట్ చేసేవాడిని. ఎందుకంటే నేను భయపడినప్పుడు నువ్వు ఒక చిన్న స్మైల్ ఇచ్చేదాన్ని, చూడు అది చూద్దామని. కానీ నేను నైట్ సెకండ్ షో మూవీకి వెళ్ళి వచ్చిన తర్వాత రూమ్లో ఎవడ్రా లైట్ వేసింది? రే ఎవడ్రా? రే అర్జున్, రే ఏంట్రా అక్కడ కూర్చున్నావు? రే
రే భయపడుతున్నావేంట్రా? ఒరే చూడరాడు ఎలా భయపడుతున్నాడు. రే నిన్నే చూడరాడు ఎలా భయపడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? అదేరా మన అర్జున్ గారి గురించి. అర్జున్ ఎక్కడున్నాడు రా? వాడు వెళ్ళి 3 days అవుతుంది కదా. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వరకు నా ఎదురుగానేగా ఉన్నాడు వీడు. అంటే నాతో థియేటర్కి వచ్చింది, నాతో శ్మశానంకి వచ్చింది, ఇప్పుడు వరకు నాతో మాట్లాడింది. వీడు అసలు అర్థం ఎందుకు చూపించాడు? ఏముంది అసలు దీంట్లో? ఎందుకు భయపడ్డాడు వీడు? ఏం లేదు. ఏమైందిరా రే మచ్చా? ఏమైందిరా రే? ఏమైందిరా? కాళ్ళు చేతులు ఆడట్లేదురా, నోట్లోంచి మాట రావట్లా, మాట్లాడాలని ట్రై చేస్తున్నా మాట రావట్లా, మీకు కింద పడట్లా. మామ నేను చెప్పాను మామ, సమాధుల దగ్గర పోవద్దురా 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 అని చెప్పా, వినలా, పోయాడు. ఇప్పుడు ఏమైంది? కాలిందా? రే మచ్చా, కాళ్ళు చేతులు ఆడలేదు కదా, ఊపిరి ఆడలేదు కదా, నోట్లోంచి మాట రాలేదు కదా. దీన్నే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. అంటే ఏంట్రా? మన కల్లో జరిగే ఇన్సిడెంట్స్కి మన బాడీ ఎఫెక్ట్ కాకుండా మన బ్రెయిన్ మన బాడీని ప్యారలాక్స్ స్టేజ్లో ఉంచుతుంది. దీన్నే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్టేజ్ అంటారు. రే మచ్చా, ఇది ఇంకా భయపడుతున్నట్టున్నాడు. రే నువ్వు వచ్చి మధ్యలో కొనుక్కోరా, లైట్ ఆఫ్. అలా నైటంతా నిద్ర పట్టలేదు. నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి చెప్పు. లాస్ట్ ఇయర్ నా బర్త్డే ముందు రోజు సేమ్ కళ సేమ్ టైంలో నాకు కూడా వచ్చింది. ఇదంతా చూస్తుంటే మనది ప్యారలల్ లైఫ్ లా ఉంది. ఒక్క క్షణం మూవీ చూసి వస్తున్నావా? నువ్వే ఏదో ఊహించేసుకుంటున్నావు. ఒక చిన్న కళ సేమ్గా వస్తే ప్యారలల్ లైఫేనా? వన్ మినిట్. నేను చెప్పేది నిజమే, ఆగు. చెప్పరా. నిజంగానే నేను చెప్పేది నిజమే, ఆగు. లాస్ట్ ఇయర్ నాకు కళ వచ్చిన నెక్స్ట్ డే నా బర్త్డేకి ఇదే కాఫీ షాప్కి కదా వచ్చాను. ఆ రోజే కదా యాక్సిడెంట్ అయింది. నేనా ఇంత కాఫీ షాప్ వరకు వచ్చిందంట్రా? అదేరా నిన్న వచ్చిన డ్రీమ్ గురించి చెప్తున్నా. తన గురించి ఏం మాట్లాడకరా, బ్యూటీ చూసి లవ్ చేసే క్యారెక్టర్ కాదు నాకు. నువ్వు నీ ఫ్రెండ్తో నిన్న జరిగిన కళ గురించి చెప్తున్నావు కదా? అవును, నీకెలా తెలుసు? లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి నా ఫ్రెండ్కి కాల్ చేసి కళ గురించి చెప్తూ ఉంటే సేమ్ ఇలాగే బైక్ వచ్చి గుద్దేసింది, నా కాల్ ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికైనా నమ్ముతావా మనది ప్యారలల్ లైఫ్ అని? అంటే మనది ప్యారలల్ లైఫా? ఆ తర్వాత ఏం జరిగింది? అదే రోజు మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమో తెలీదు, ఫోన్ వాడుతూ ఉంటే వచ్చిందంట. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? ఏం కొత్తగా అడుగుతున్నావు? ఎప్పుడు లేనిది. ఏం లేదు నాన్న, ఏం లేదు.
అమ్మయ్యా, నాన్నకేం కాలేదు. చిచి, వేయాలంటేనే నాకు నమ్మకం లేదు. నేను ఎందుకు భయపడేది? ఏ, మా నాన్నకేం కాలేదు, బాగానే ఉన్నారు. సరే, తర్వాత కాల్ చేస్తాను. నాన్న, మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయండి, మర్చిపోకండి. మీకు చిన్న పని ఉంది, తెలిసి వస్తాను. నా ఫోన్ ఎక్కడ పెట్టేశాను? నాకు తెలియకుండానే మా నాన్న దగ్గర ఫోన్ పెట్టేశానేంటి? ఏమో తెలీదు, ఫోన్ వాడుతూ ఉంటే హార్ట్ అటాక్ వచ్చిందంట. అయితే మా నాన్నకి ఇప్పుడు ఒకవేళ మా నాన్న వీడియో చూస్తే, మై గాడ్, అర్జెంట్గా దీన్ని ఆపాలి. అలా జరగకూడదు. ఏం రా ఫోన్ పెరుకున్నావు? ఏం లేదు డాడీ, చిన్న వరకు ఉంది, తర్వాత వస్తాను. ఏమైంది వీడికి? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. హే, ఇక్కడున్నారా మీరు? మీకోసం కింద ఎత్తుకుతున్నాను. ఎవరైతేను? మా కజిన్. ఏం బ్రదర్, డాడీ హెల్త్ ఎలా ఉంది? నీకెలా తెలుసు? తనకి మన పరిస్థితి అంతా చెప్పాను. ఇదంతా అస్సలు నమ్మలేకపోతున్నాను. హే, ఏంటి బ్రదర్, ప్యారలల్ లైఫ్ గురించి ఇంకా నమ్మట్లేదా? మీకు అబ్రహాం లింకన్ కెనడీ గురించి తెలుసా? ఆగాగు, అదంతా ముందే తెలుసు. కొత్తదే అన్న ఉంటే చెప్పు. కొత్తదే అయితే విను. 1975 నివేలా అనే కుర్రవాడికి 17 ఏళ్ళు. తన పాత స్కూటర్ మీద ఒకరోజు రైడ్కి వెళ్ళాడు. అలా వెళ్తూ 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 ఎదురుకొచ్చిన ట్యాక్సీ తన యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్లో తను చనిపోయాడు. ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కరెక్ట్గా 1 year తర్వాత తన తమ్ముడైన లారెన్స్ అదే స్కూటర్ మీద ఒకరోజు రైడ్కి వెళ్ళాడు. అప్పుడు తనకి 17 ఏళ్ళు. అలా వెళ్తూ 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 ఎదురుకొచ్చిన ట్యాక్సీ యాక్సిడెంట్ చేసింది. ఆ యాక్సిడెంట్లో తను చనిపోయాడు. ఇందులో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే గుద్దిన ట్యాక్సీ సేమ్, డ్రైవర్ సేమ్, అండ్ జరిగిన ప్లేస్ కూడా సేమ్. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ ట్యాక్సీ వెనకాల కూర్చున్న ప్యాసింజర్ కూడా సేమ్. మీరేం భయపడకండి, ఇది జస్ట్ సైన్స్ మాత్రమే. మీకు ఆ విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. నాకు మీలాంటి అన్మెచ్యూర్డ్ లవ్స్ మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే నీకు యాక్షన్ జరిగిన మీ లవ్ కాపాడలేకపోయింది. బట్ ఫాదర్ అండ్ సన్ మధ్య ప్యూర్ లవ్ ఉంటుంది. ఆ లవ్ ముందు డెస్టినీ కూడా ఓడిపోతుంది. అందుకే మీ నాన్నకి హార్ట్ అటాక్ రావాల్సింది రాకుండా ఆగిపోయింది. కాబట్టి మీరు భయపడకండి, ఓకే? వర్షం వచ్చేలా ఉంది, నేను బయలుదేరుతాను. ఓకేనా? అరుస్తున్నాను రా. అరే అరే అరే
ఎందుకు